ఓం నమో భగవతే వాసుదేవాయ. ముక్తినాథ్కి వెళ్ళే దారిని చూస్తుంటే స్వర్గంలోకి వెళ్తున్నట్టే ఉంది. స్వర్గం అంటే ఇట్లనే ఉంటుందేమో. ఆహా, ఏం అద్భుతంగా ఉందిరా నాయన. ఇట్లా కాదు కానీ దగ్గర నుంచి చూపిస్తా ఆగుర్రి. ఇక్కడ నుంచి ఇంత మంచిగా ఉంటే దగ్గర నుంచి ఇంకెంత బాగుంటుందో. ఐరన్ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తుంటే వస్తుంది సౌండ్, దడదడ 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 దడ. భలే ఉంటుందిలే. ఎక్సలెంట్ లొకేషన్ అబ్బా. కొంచెం ఇంకా గట్టిగా ప్లాన్ చేసుకొని ఇక్కడ వచ్చి ఒక 2 రోజులు ఉండాలి. అబ్బా, ఈ ఒక్క రోజుతో సరిపోదు, తనివి తీరదు. మా అయ్యో, ఒక ఏరోప్లేన్ ఏదో నచ్చుంటే బాగుండు చిన్నది. ఫోక్రా నుంచి ఇక్కడికి జామ్సాంగ్కి డైరెక్ట్ రావచ్చు. చలో ఇక పోదాం పారి, ఇప్పటికే లేట్ అవుతుంది. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ తాతో పని. హలో ఫ్రెండ్స్, నేను మీ హైదరాబాద్ బుల్ రైడర్ పూర్ణచందర్ గంజి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నాకు తెలుసు మీరు బాగుంటారని, బాగుండాలని కూడా కోరుకుంటున్నాం. ప్రజెంటు మనం తాతో పని అంటే వేడి నీటి గుండం, హాట్ స్ప్రింగ్ ఉన్న ప్లేస్లో ఉన్నాము. ఇక్కడ నుంచి ముక్తినాథ్ జస్ట్ 70 కిలోమీటర్స్, కానీ పోనీకి 4 గంటలు పడుతుంది. అంటే ఆలోచించి రోడ్ ఎట్లా ఉంటుందో. ఇప్పుడు పొద్దున్నే లేచినాం, ఫ్రెష్ అప్ అయినాం, 6:30-7 అవుతుంది. ఇక్కడ నుంచి ముక్తినాథ్ వనికి 4 గంటలు పడుతుందంట. పోయి అక్కడ స్నానాలు గిన్నె వేసుకొని దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ వస్తాం. అది ఈరోజు ప్రోగ్రామ్. మళ్ళీ నైట్ స్టే కూడా ఇక్కడనే. శ్రేయాస్, ఈరోజు ముక్తినాథ్కి రెడీయా? నిన్నట్లాగానే ఉంటుంది మరి ఈరోజు కూడా. ఓకే, గెట్ రెడీ. మొత్తం రెడీ అయిపోయి కూర్చున్నావా? ఫుల్ ప్యాక్ అయిపోయినాము. యాక్చువల్గా ఇప్పుడు చలి ఫుల్గా ఉంటుంది. ప్రజెంట్ 8 degrees ఉంది టెంపరేచరు. సో దాని తగ్గట్టుగా అయితే ప్యాక్ చేసుకున్నాం ఆల్రెడీ మొత్తం. ఇది నా హెవీ జర్కిన్. ఈ జర్కిన్ వచ్చేసి మైనస్లో కూడా పనిచేస్తుంది. హెల్మెట్, గ్లౌజెస్, మా వాడిది కూడా ఇది కూడా మైనస్లో పనిచేస్తుంది. ఫుల్గా ప్యాక్ అయ్యి అయితే వెళ్తున్నాం. రెయిన్ జాకెట్స్ కూడా తీసుకొని వెళ్తున్నాం. ఎందుకంటే రెయిన్ ఎప్పుడు పడుతుందో తెలియదు ఇలాంటి ప్లేస్లో. ముక్తినాథ్ సముద్ర మట్టానికి 3700 మీటర్ల హైట్లో ఉంది. అంటే 12,000 పై చిలుకు ఫీట్ హైట్లో ఉంది. గాలి సూపర్గా వస్తుంటుంది, చల్ల గాలి సూపర్గా ఉంటుంది. చలో ఈరోజు వ్యూస్ అన్నీ అదిరిపోతాయి, లొకేషన్స్ అదిరిపోతాయి, రోడ్డు దడదడలాడిస్తుంది. నేను దానికి అంతా రెడీ అయిపోతా ఉన్నా. మీరు వీడియో చూస్తూ ఎంజాయ్ చేయండి, నేను ఎంజాయ్ చేస్తా. రెడీయా మరి? చలో బైక్ వ్యూలోకి వెళ్ళిపోదాం. ఇది మేమున్న రూమ్లోకి వెళ్ళి బయటికి రాగానే ఒక సుందరమైన దృశ్యాన్ని చూపిస్తా చూడండి. ఆ ఎదురుగా కనబడుతుంది కదా హిమాలయాస్. వా, ఈ కనబడే హిమాలయ పర్వతాలే నీలగిరి పర్వతం అంటారంట దీన్ని. బాగుంది కదా. చలో శ్రేయాస్ వెళ్దామా? రెడీయా? జై బలో గణేష్ మహారాజ్ కి జై, శ్రీరామ్, జై బజరంగ్ బలి, జై ముక్తినాథ్. ఓకే, మనం గడ్డ మీద ఉన్నాం. ఫస్ట్ కిందికి పోయి కింది నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. ఆ రోడ్ ఉంది కదా, అదే రోడ్ అన్నమాట. టర్న్ లెఫ్ట్ అంటా ఉంది ఆల్రెడీ గూగుల్ తల్లి. అక్టోబర్ నవంబర్ సీజన్లో వస్తే బెనిఫిట్స్ ఏం తెలుసా? చూడుర్రి, వాటర్ ఫాల్స్ ఎక్కడ పడితే అక్కడ వాటర్ ఫాల్సే ఉంటాయి. హైలైట్గా సీనరీస్ అనమాట. సీనరీస్కి కొదువ ఉండదు. కేక పెట్టించే సీనరీస్ అయితే మన సొంతం. ఇక చూడుర్రి, వావ్ వావ్ వావ్, ఎక్స్ట్రాడినరీ సీనరీస్. గగురు పొడిచే రోడ్డు. ఓకే ఓకే, స్లోగా వెళ్ళాలి. మొత్తం డౌన్, మళ్ళా డౌను అప్పు, డౌను అప్పు, డౌను అప్పు. అంటే ఒకే కొండ నుంచి అయితే పోతున్నాం ప్రస్తుతానికి. అంటే నది రైట్ సైడ్ ఉంది, మనం లెఫ్ట్ సైడ్ కొండ మీద నుంచి రోడ్డు, లెఫ్ట్ సైడ్ కొండకున్న రోడ్డు నుంచి అయితే పోతున్నాం. కొద్దిసేపు అయినాక ఇది అటు ఇటు అవుతుంది. నది లెఫ్ట్ సైడ్కి వస్తుంది, కొండ రైట్ సైడ్కి వస్తుంది. వా, ఆ ఎదురుగా చూడుర్రి, ఏమన్నా వాటర్ ఫాల్ పడుతుందా పైనుంచి. ఎక్సలెంట్. అదే గంత హైట్లో నుంచి పడుతుందంటే దగ్గర పోయినాక ఎట్లుంటుందో చూపిస్తా. ఇక్కడ బ్రిడ్జ్ వేసిరంటే ఇక ఏ రేంజ్లో నీళ్ళు పోతాయో చూడాలి. వాటర్ మాత్రం ఒక రేంజ్లో పోతాయి, ఇక్కడ పక్కా పోతాయి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, అల్టిమేట్. వా, ఎక్సలెంట్ వ్యూ. వావ్ వావ్ వావ్, వా, మామూలుగా లేదు పో. ఇట్లా కాదు కానీ దగ్గర నుంచి చూపిస్తా ఆగుర్రి. ఇక్కడ నుంచి ఇంత మంచిగా ఉంటే దగ్గర నుంచి ఇంకెంత బాగుంటుందో. అబ్బా, ఇక చూడురా భయ్, నీళ్ళు ఎట్లొస్తున్నాయి పైనుంచి. ఇక ముందర చూస్తే అబ్బబ్బబ్బబ్బా,
ఆకాశంలోకి వెళ్ళి డైరెక్ట్ వస్తుంది. ఆ శివుని నెత్తి మీదకి వెళ్ళి వచ్చిన గంగమ్మ లెక్కనే కనబడుతూ ఉంది. అబ్బాబ్బా ఏంద్రా నాయన, ఇది చూస్తే మాత్రం బాహుబలి వాటర్ ఫాల్ లెక్కనే ఉంది. వర్ణించడు కంటే డైరెక్ట్ చూడాలి అంతే. ఇక దీనికి చెప్పేది ఏం లేదు, అంత బాగుంది. ఈ నీళ్ళ కిందికి పోయి చక్క ఖాళీ గండకి నదిలో కలుస్తాయి. ఆ ముందలు పోయినాక పెద్ద నది ఉంది కదా, ఎట్లా అక్కడ పోయి కలుస్తాయి అనమాట. అక్కడ మనం అక్కడ నుంచే వచ్చినాం. అక్కడ నుంచి వచ్చి ఈ ఇనుప బ్రిడ్జ్ మీద నుంచి అయితే ముందలికి పోవాలి. బ్రిడ్జ్ కూడా ఎంత పెద్దగా ఉందో. వా, మనం తాతోపల్లి నుంచి బయలుదేరినాం కదా. బయలుదేరిన కరెక్ట్ 15 కిలోమీటర్లకి ఇక్కడ ఒక చెక్ పాయింట్ అయితే వస్తుంది. ఈ చెక్ పాయింట్ దగ్గర మన ఎంట్రీ అయితే చేయాలి. వెహికల్స్ మీద వచ్చిన వాళ్ళైతే వెహికల్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. మనం ఇండియా నుంచి వచ్చినాం కాబట్టి మన బన్సర్ చెక్ చేస్తారు. ప్లస్ మన వెహికల్ డీటెయిల్స్ ఎంట్రీ చేసుకొని ఎంతమంది వచ్చినా కౌంట్ చేసుకొని మనకైతే పంపిస్తాడు. ఇక్కడ ఈ డీటెయిల్స్ కంపల్సరీ. చలో ఇక ముందరికి వెళ్దాం. ఇప్పుడు అక్కడ వెహికల్ చెకింగ్ పాయింట్ అయిపోయింది కదా. చెకింగ్ పాయింట్ నుంచి కొంచెం ముందరికి రాగానే ఏసీఏ చెక్ పాయింట్ ఉంటుంది. నిన్న మనము ఫోక్రాలో తీసుకున్నాం కదా, అన్నపూర్ణ కన్జర్వేషన్ ఏరియా ప్రాజెక్ట్ పర్మిషన్ అని చెప్పేసి. ముక్తినాథ్ వెళ్ళాలంటే పర్మిషన్ తీసుకోవాలి. పర్ హెడ్ 1000 NC నేపాలీ కరెన్సీ తీసుకుంటారు. అది తీసుకొని అక్కడ మనకి ఇచ్చిన సర్టిఫికేట్ రిసిప్ట్ తీసుకొని వచ్చి ఇక్కడ చూపించి ఇక్కడ వెరిఫికేషన్ చేసుకుంటే మనకు ఒక స్లిప్ తీసేసుకొని మన స్లిప్ మనకి ఇచ్చేస్తాడు. ఇది కంపల్సరీ మ్యాండేటరీ. ఇక్కడ మిస్ చేస్తే మాత్రం ఇక్కడ ఫైన్ పడుతుంది. మనం పొరపాటున కాఠ్మండూలో కానీ ఫోక్రాలో కానీ తీసుకోకపోతే ఇక్కడ తీసుకోవచ్చు అంట. ఇక ఇదే ఫైనల్, సేమ్ ప్రైస్ తోటే ఇచ్చేస్తారు. ఇది కానీ దాటి మనం ముందరికి వెళ్తే మనం వెరిఫికేషన్ చేసినప్పుడు మాత్రం అక్కడ ఫైన్ పడుతుందని చెప్తా ఉన్నాడు. సో జాగ్రత్త, ముందే తీసుకోవడం బెటర్. తతోపని నుంచి ఒక 15 కిలోమీటర్లు వచ్చినాక డాంబర్ రోడ్ అయితే వచ్చింది. చూద్దాం ఇది ఎంతసేపు ఉంటుందో. ఇక్కడ నుంచి మంచి రోడ్ ఉంటుందని అయితే చెప్పిండు. మంచి రోడ్ అంటే వీళ్ళ ఉద్దేశంలో ఏందో తెలియదు. మరి ఇలాగా ఉంటే మాత్రం మన అదృష్టవంతులం, లేకుంటే యాజ్ యూజువల్గా పోవాల్సిందే. ఇక్కడ నుంచి ఇంకా 56 కిలోమీటర్లు ఉంది. మనకి గూగుల్ తల్లి మాత్రం ఇంకో 2 గంటలని చూపిస్తుంది. చూద్దాం మరి 2 గంటలు పడుతుందా 2.5 గంటలు పడుతుందో. ప్రస్తుతానికైతే 9 అవుతుంది. మేము ఆల్రెడీ 2 గంటలు అయింది బయలుదేరి. 15 కిలోమీటర్లు వచ్చిన 2 గంటలల్లో. వావ్, ఎక్స్ట్రాడినరీ వ్యూ. వాహ్, ఎక్సలెంట్. బాబా ఏమన్నా వ్యూనా, అల్టిమేట్కి అల్టిమేట్ వ్యూ. ఒక మూలమలుపు తిరగగానే అద్భుతంగా హిమాలయాలు అయితే కనబడుతూ ఉన్నాయి. ఇక లాభం లేదని బండి యాప్ అయితే మీకు చూపిస్తున్నా చూడండి. ఇక మామూలుగా లేదు వ్యూ అయితే, కత్తి కెవ్వు కేక్. అసలు అల్టిమేట్ అంటే అల్టిమేట్. అసలు సూపర్ అంటే సూపర్ ఉంది కదా. ఇలాంటి వ్యూస్ చూడడానికే మనం ఇంత కష్టపడి ఇటు దాకా వచ్చేది. రోడ్ ఎట్లా ఉన్నా కానీ ఇక్కడికి వచ్చినాక అదంతా మర్చిపోతాం, అంత బాగుంది ఇక్కడ. మనం ముక్తినాథ్కి ఇంకొక 58 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. వ్యూ చూడండి ఎట్లా ఉంది, అదిరిపోతుంది. అంత మంచి డాంబర్ రోడ్ పోయినాక సడన్ గా అయితే మట్టి రోడ్ వచ్చింది. ఎందుకు అనుకుంటారా, ఎదురుగా కనబడుతుంది చూడండి. అవతల సైడ్ నీళ్లు ఇతల సైడ్ పోతా ఉన్నాయి. వర్షాకాలంలో వరదలు వచ్చినప్పుడు ఏమైందంటే ఇలాంటి మూలమలుపులు ఉన్న ప్లేస్లలో అంతా రోడ్ అంతా కొట్టుకపోయి మొత్తం మట్టి తేలుతుంది అనమాట. ఇగో గిట్లా ఒక్క వెహికల్ పోయే మందం అయితే రోడ్ అయితే వేసుకుంటారు. ఎదురుగా బ్రిడ్జ్ కడుతూ ఉన్నారు. ఇది ఫ్యూచర్లో అవుతుంది. కానీ నీళ్ళు చూడరు ఎంత మంచిగా ఉందో, క్రిస్టల్ క్లియర్ నీళ్ళు అయితే సూపర్ అంటే సూపర్ కనబడుతూ ఉంది. అబ్బా ఏం తేటగా ఉన్నాయి. ఇప్పుడు మీకు ఎదురుగా కనబడుతున్న పర్వతం పేరే ధవళగిరి పర్వతం, మంచు పర్వతం. అసలు చూడండి, ఇగో ఇక్కడ సైడ్ అంతా ల్యాండ్స్కేప్ అయిపోయి మొత్తం ఎట్లయిపోయిందో. యాక్చువల్గా గిట్లా ఉంటుంది కొండ ప్రాంతము, కొండలు చెట్లు గిట్లు ఉండేది. కానీ మొత్తం కూలిపోయింది చూడండి. ప్రకృతి మన చేతులు ఏం లేదు, దాని ఇష్టం అన్నమాట, ఏమైనా చేస్తుంది. దాని ముందు మనము పిల్ల బచ్చ కాబట్టి ప్రకృతికి రెస్పెక్ట్ ఇవ్వాలి. ప్రకృతి ప్రకోపించిందంటే గట్లయితుంది అనమాట. ఆహా, ఓహో. ఇప్పుడు కనబడుతున్న ఇళ్ళు లేతి, LETE, లేతే విలేజ్ అంట. ఇక్కడ కూడా హోటల్స్ ఉన్నాయి. నైట్ అకామిడేషన్, ఫుడ్ అన్నీ దొరుకుతాయి. మనం ఉండాలనుకుంటే ఇక్కడ కూడా ఉండొచ్చు. కానీ ఇక్కడ మాత్రం లోయెస్ట్ టెంపరేచర్ అవుతుంది. మొత్తము 1 డిగ్రీ 2 డిగ్రీ. చూడండి బ్యూటిఫుల్ ఫ్లవర్స్. ఈ పహాడీ ఏరియాలకు వస్తే ఏంటంటే ఇదే అనమాట బ్యూటీ అంటే. మొత్తం పచ్చటి పూలు. జామ్సన్ 26 కిలోమీటర్లు ఉంది. ఇంకా పచ్చని పూలు, ఆకుపచ్చ ఆకులు, కొండ పర్వతాలు, పైన ఆకాశం బ్లూ కలర్, క్లియర్ స్కై. వీళ్ళంతా గ్రూప్ ఫోటో దిగుతూ ఉన్నారు ప్యామ్గా. వామ్మో ఎంత పెద్ద ఆయన తీసుకొచ్చారో. ఆయన ఏజ్ కమ్సే కమ్ 80 to 90 అన్నీ ఉంటాయి. బా చాలా బాగుంది చూడడానికైతే. చూసుకుంటూనే పోతున్నాం మేమైతే, అలాగే చూసుకుంటూ పోతున్నాం. లేతే బజార్
అలాగే చూసుకుంటూ వెళ్తున్నాం. చాలా బాగుంది. లేతి బాగుంది, పెద్దగా ఉంది. ఫస్ట్ 2-3 ఇండ్లే అనుకున్నా కానీ ఇదంతా లేతి. కన్స్ట్రక్షన్ చూడండి, రాళ్ళతోటి ఇక్కడ కింద దొరికే ఇసుకతోటి కట్టినట్టున్నారు. ఇది ఒక డిజైన్ లాగానే ఉంది. ఆ ఇసుకనే సిమెంట్ లాగా ఉంటుంది. వాహ్, సూపర్, అసలు బ్యూటిఫుల్ విలేజ్. రే ఎంత బాగుండు. కొంచెం నిన్న ముందర వచ్చుంటే నైట్ ఖచ్చితంగా ఇక్కడే ఉండేటోళ్ళం. ఇంత మంచి నజారా ఎడ దొరుకుతుంది. ఇంకా జామ్సన్ ఇంకెంత బాగుంటుందో కదా. బాబా మీరు ఒకసారి ఇవన్నీ గమనించండి. ఈ కనబడేవి యాపిల్ చెట్లు, మధ్యలో మొక్కజొన్న తోట. వీళ్ళకి ఇక్కడ మెయిన్ ఆహారం వచ్చేసి మొక్కజొన్న పంట అయితే బాగా పండించుకుంటూ ఉన్నారు. చాలా ప్లేస్లలో చూసినా ఆల్రెడీ మొక్కజొన్న పంట అయితే అయిపోయింది. తీసి ఆ కండెలు ఉంటాయి కదా, కండెలు తీసేసి ఇంటి మీద ఆరేసుకున్నారనమాట. ఆరినాక వాటిని ఇక గ్రైండ్ పట్టేసి రొట్టెలు చేసుకొని తింటారు కావచ్చు. తర్వాత యాపిల్ డిఫాల్ట్గా పండుతాయి కాబట్టి యాపిల్ తోటలు కూడా వేసుకున్నారు. యాపిల్ తోటలనే మొక్కజొన్నలు, యాపిల్ చూడండి ఎంత బాగుందో. సూపర్ నజారా ఎదురుగా కనబడుతుంది కదా, హిమాలయాస్ అంతా ఆకాశాన్ని అడ్డుకొనే ఉన్నాయి. ఇక్కడ బ్యూటిఫుల్ ఇండ్లు చూడండి ఒకసారి ఎట్లున్నాయో, చాలా బాగున్నాయి. పైన వాళ్ళు కట్టెలు కూడా పెట్టుకోరు, మొత్తం కట్టెలతోటి కట్టిన ఇండ్లే. చూడండి చాలా బాగుంది. వాహ్, ఎక్సలెంట్. ఈ ఏరియాలో అసలు పెట్రోల్ బంకులు ఏం లేవు. ఒకవేళ మర్చిపోయి వస్తే మాత్రం ఈడ తీసుకోనిక అవైలబిలిటీ ఉంటుందంట. ఒక ఎదురుగా విగ్రహం కూడా కనబడుతూ ఉంది, అదేందో స్పెషల్. మళ్ళీ చూడాలి కొద్దిసేపు అయినాక. సిలిండర్లు ఇవన్నీ రెంట్కి ఇస్తారు. ఇక్కడ మాత్రం డబల్ అమ్ముతారు అనుకుంటా, పెట్రోల్ డీజిల్. ఆ పైన యాపిల్ చెట్లకు యాపిల్ ఉన్నాయి ఆల్రెడీ. మేమిప్పుడు సడన్గా ఒక పెద్ద గద్ద పోయింది. ఎంత పెద్దగా ఉందంటే అరే అసలు దాన్ని క్యాప్చర్ చేద్దామనే లోపు అది అటు వెళ్ళిపోయింది. దాన్ని మావాడు వల్చర్ అంటా ఉన్నాడు, డేగా. నేనేమో గద్దనే అనుకుంటా ఉన్నా. అసలు చూపించాల్సింది, క్యాప్చర్ చేయాల్సింది. జస్ట్ మిస్. క్యాప్చర్ చేసే లోపు ఇట్లా ఆన్ ఎగిరిపోయింది. పెద్దగా ఉంది, చాలా పెద్దగా ఉంది. ఇక్కడ అంతా వెరైటీగా ఉన్నాయి కొండలు మాత్రం. అసలు ఏం అర్థమవుతలే, వెరైటీగా ఉన్నాయి. ఇది మన మట్టి గడ్డలు కాదు, ఇవన్నీ మట్టి గడ్డలలో స్పెషల్ మట్టి గడ్డలు. ఇక అంతా చూడండి ఎట్లున్నాయి. ఇక ఆఫ్ఘనిస్తాన్లో కాబూల్లో మనం చూస్తాం చూరి, గా టైప్లో కనబడుతున్నాయి. ఇక్కడ మావాడు అంటా ఉన్నాడు ఇలాంటి ప్లేసుల్లో అంట ఈగళ్ళు వల్చర్లు ఉంటాయంట. ఓకే. ఆ ముందర మొత్తము చెట్లు లేవు, అంటే ఇక మంచు కురుస్తుంది అనమాట ఈ ఏరియాలో. ఇప్పుడు ప్రస్తుతానికి కరిగిపోయి ఉన్నట్టుంది. వింటర్లో మాత్రం దేని తడి పోచమ్మ గుడే. ఇక్కడ సైడ్ అంతా గ్రీనరీ ఉంది కాబట్టి ఇక్కడ సైడ్ అయితే ఏమి ఉండకపోవచ్చు. ఇంకొంచెం సేపట్లో మనం జామ్సన్ రీచ్ అవుతాం. ఇంత హైట్లో ఎయిర్పోర్ట్ ఉంది, మామూలు విషయం కాదైతే. జామ్సన్ ఎయిర్పోర్ట్ గీడ చూడరి ఎట్లా ఉందో, మొత్తం మట్టి గడ్డలు. ముస్టాంగ్. ఓకే. ఇవి యాపిల్ ట్రీస్, యాపిల్ తోటలు. వెనక యాపిల్, వెనక మట్టి గడ్డలు అంట. ఆరెంజ్ పండ్లు కూడా ఉన్నాయి. మట్టి గడ్డలు వెరైటీ మట్టి గడ్డలు.
ఈ విలేజ్ పేరు మర్ఫా. మర్ఫా అంటే ఈ మర్ఫాలో మొత్తం యాపిల్ తోటలే, కంప్లీట్గా యాపిల్ తోటలే ఉన్నాయి. ఫుల్గా యాపిల్ కూడా మస్తుగా ఉన్నాయి. మనము రిటర్న్లో ఆపుదాం బాగా. అక్కడ ఏదో గుడి కూడా ఉందిరా భయ్ ఇంకా గుట్ట మీద. సూపర్గా చెప్పినా కదా, మొక్కజొన్న తోటలు, యాపిల్ తోటలు, ఇంకా పైన ఇండ్లు కనబడుతున్నాయో లేదో, టవరు, అక్కడెక్కడో గుడి కూడా కనబడుతూ ఉంది. వా హోటల్ రాయల్ మర్ఫా అంట. అర్రే ఎక్సలెంట్ లొకేషన్ అబ్బా. కొంచెం ఇంకా గట్టిగా ప్లాన్ చేసుకొని ఇక్కడ వచ్చి ఒక 2 రోజులు ఉండాలి అబ్బా. ఈ ఒక్క రోజుతో సరిపోదు, తనివి తీరదు అయ్యో. ఇప్పుడు మీరు చూస్తున్నారు జామ్సమ్ ఎయిర్పోర్ట్ రన్వే. ఇదే జామ్సమ్. వెల్కమ్ టు జామ్సమ్. ఇక్కడ బజాజ్ షోరూమ్ ఉంది, సర్వీస్ సెంటర్ అనుకుంటా. వా మొత్తం మట్టిగడ్డలే, జామ్సమ్ మట్టిగడ్డలు అంత వెరైటీగా ఉన్నాయి, అంత డిఫరెంట్. నాకు తెలిసి గట్ సైడ్ పోవాలా ఏమో, మా గట్ పోవాలనుకుంటా. రోడ్ ఏదో గట్టే కనబడుతుంది, నాకు తెలిసి గట్టే పోతాం పైకి. వా అల్టిమేట్ ఉంది జామ్సమ్. ఒక ఏరోప్లేన్ ఏదో నచ్చుంటే బాగుండు చిన్నది. ఫోక్రా నుంచి ఇక్కడికి జామ్సమ్కి డైరెక్ట్ రావచ్చు. చలో ఇక పోదాం పారి, ఇప్పటికే లేట్ అవుతుంది. జామ్సమ్ బ్యూటిఫుల్గా ఉంది. హోటల్స్, వాటి కట్టడాలు కానీ ఇక పాత టైప్లో, లేటెస్ట్ టైప్లో రకరకాలుగా ఉన్నాయి. సూపర్ ఉంది జామ్సమ్ మాత్రం, ఎక్సలెంట్. వావ్, హోమ్ స్టేలు చూడండి ఎట్లా ఉన్నాయి, వరుస పెట్టి ఎక్కడైనా ఉండొచ్చు. ఈ రేట్లు ఎట్లా ఉంటాయో ఒకసారి రిటర్న్లో కనుక్కుందాం. జామ్సన్ దాటినాము. జామ్సన్ దాటంగానే బ్రిడ్జ్ వచ్చింది. బ్రిడ్జ్ దాటంగానే ఇప్పుడు మనము గండకీ నదికి రైట్ సైడ్కి వచ్చేసినాం. ఇంకా మొత్తము రైట్ సైడ్లో పోతామంట. ఇక్కడ నుంచి రోడ్ ఇట్లానే మంచిగా ఉంటుందని చెప్పేసి అయితే ఇక్కడ జామ్సన్లో ఉన్న మనుషులు అయితే చెప్పారు. ఇక ఓడే చక్కగా. ముస్టాంగ్, ద ల్యాండ్ ఆఫ్ ఫ్యాసినేషన్, ముక్తినాథ్, రిలీజన్ ఆఫ్ ముస్టాంగ్. ఇది మన అన్నపూర్ణ కన్జర్వేషన్ ఏరియా ప్రాజెక్టు చెకింగ్ ఆఫీస్ జామ్సన్లో ఉంది. జామ్సన్ దాటగానే ఇట్లా ఆఫీస్ వస్తుంది. అక్కడ మనం ఫోక్రాలో తీసుకున్నాం కదా పర్మిషన్ లెటర్, అక్కడ నుంచి మధ్యలో ఒకసారి చెక్కింగ్ అయిపోయింది, అక్కడ స్టాంప్ వేసుకొని వచ్చినాం. తర్వాత ఇక్కడ కూడా స్టాంప్ వేయించుకొని అయితే వెళ్ళాలి. ఇక్కడ స్టాంప్ వేసేస్తాడు. మనం జామ్సన్ నుంచి వచ్చినాం. జామ్సన్ నుంచి ముక్తినాథ్ వెళ్ళే రోడ్డు ఆల్రెడీ వెళ్ళేసి వస్తావారు. టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్ చెక్ పోస్ట్. ఇక్కడ ఆపి అన్నపూర్ణ కన్జర్వేషన్ ఏరియా ప్రాజెక్ట్ అని కనబడుతుంది కదా, ఇక్కడ ఆపుకొని చెకింగ్ అయితే చేయించుకొని స్టాంప్ వేయించుకొని వెళ్ళాలి. మన స్టాంపింగ్ అయిపోయింది, వెరిఫికేషన్ అయిపోయింది. చలో టు ముక్తినాథ్. ఇక చూడండి ఎంత విశాలంగా ఉందో. కాళీ గండకి నది ఎంత పెద్దగా ఉందో నాయన, చాలా పెద్దగా ఉంది. ఇది మన కళ్ళతోటే చూడాలి, వీడియోలో చూస్తే సరిపోదు. నేను ఎక్స్ప్లెయిన్ చేద్దామంటే కూడా ఎక్స్ప్లెయిన్ చేసేటట్లేదు. ఎంత ప్రశాంతంగా పీస్గా సైలెంట్గా ఉంది మొత్తం. నా బండి సౌండ్ నాకే వినబడతా ఉంది. ఒక్కటి చూపిస్తా, ఇక్కడ నాకు ఇప్పుడే ఒకటి కనబడ్డది. అక్కడ చూడరు, ఇంకా పైకి అక్కడ కనబడుతుందా, మీకు కనబడుతుందో లేదో, అదంతా ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళేటట్టు ఉంది చూడండి. మొత్తం గట్ల అని పడిపోయి అక్కడ ఇంకా పైకి పోతాను. చెయ్యి కరెక్ట్ పెట్టినా లేదు కానీ మీకైతే చూపిస్తున్నా చూడరు. అదంతా ట్రెక్కింగ్ రూట్ అనుకుంటా కాదు, రూటే. అల్టిమేట్ అసలు. అబ్బా. జామ్సన్ నుంచి ఒకటే రోడ్ ఉంటుంది. ఆల్మోస్ట్ 20 కిలోమీటర్లు వచ్చేసినాక రోడ్డు 2గా విడిపోతుంది. ఆ లెఫ్ట్ సైడ్ కనబడే రోడ్ ఏమో అప్పర్ ముస్టాంగ్ అనమాట. ట్రెక్కింగ్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు, ట్రెక్కింగ్స్ ఉంటాయి. ఈ రైట్ సైడ్ అయితేనేమో ముక్తినాథ్కి. ఇక మీరు ఎవరైనా వచ్చిన వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ కాకుండా చూసుకొని డైవర్షన్ చేసుకోండి. ఎందుకైనా మంచిది, మీకు మ్యాప్లో కూడా చూపిస్తా చూడండి. ఒకసారి కన్ఫర్మ్ చేసి ముందరికి వెళ్ళిపోదాం. మీకు మ్యాప్ కనబడుతుందా క్లియర్గా? ఇటు కరెక్టే వెళ్తున్నాం. రైట్ డైవర్షన్ తీసుకోగానే ఫుల్ గాలి అయితే స్టార్ట్ అయిపోయింది. చూడండి ఒకటేసారి మీకు వినబడుతుందా అని. అమ్మో, ఇంకా ముందరికి పైకి పోయి కొద్ది ఇంకెట్లుంటుంది. ముక్తినాథ్ రీచ్ కానీ ఇంకా 10 కిలోమీటర్లు అయితే ఉంది. వీడియో మాత్రం మస్తు లెంత్ వస్తుందని ఈ వీడియోని ఇక్కడితో ఆపేస్తా ఉన్నా. నెక్స్ట్ ముక్తినాథ్ వీడియోతో మీ ముందరికి వస్తా. అప్పటి వరకు టాటా, బాయ్ బాయ్, జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.